హలో ట్రేడర్స్, గుడ్ మార్నింగ్. మై నేమ్ ఈజ్ వినయ్. ఐఎమ్ ఏ ప్రో ట్రేడర్. సో లాస్ట్ సెషన్లో ఏమైతే మాట్లాడుకున్నామో ఒక్కసారి అయితే క్విక్గా అయితే రెఫర్ చేద్దాం. దెన్ ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుందో ఒక్కసారి అయితే మూవ్ అయితే అవుదాం. సో లాస్ట్ సెషన్ చూసినట్లయితే మనం ఏమేమైతే ఇంపార్టెంట్ అయితే పాయింట్స్ అయితే మాట్లాడుకున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూద్దాం. సో లాస్ట్ సెషన్లో కొంత గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవుతుంది అనుకున్నాం. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా. సో ఈ లెవెల్ అయితే ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం. అండ్ కొంత ఇంకోటి ఇంపార్టెంట్ మెయిన్గా చూసుకున్నట్లయితే అప్ మొమెంటం అయితే వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది అని చెప్పేసి అయితే డిస్కస్ అయితే చేసుకున్నాం. చూడండి, ఏదైతే మనం మార్క్ చేసుకున్న లెవెల్ ఏదైతే ఉందో ఓపెనింగ్లోనే ఇక్కడ ఓపెన్ అయింది, ఆ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది, మళ్ళీ బౌన్స్ అయింది కొంచెం అప్ సైడ్కి. తర్వాత కొంత కన్సల్టేట్ అయిందని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. కొంత అయితే సైడ్ వైజ్లో వెళ్ళింది కానీ ఈ లెవెల్ అయితే ఉందో టచ్ చేసింది అప్ సైడ్కి వెళ్ళింది, మళ్ళీ టచ్ చేసింది అప్ సైడ్కి వెళ్ళింది, మళ్ళీ థర్డ్ టైం కూడా టచ్ చేసింది అప్ సైడ్కి వెళ్ళింది. చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో ఈ లెవెల్ అనేది. ఆల్రెడీ మీకు ఎంత ఇంపార్టెంట్ అయితే ఈ లెవెల్ అనేది చెప్పాము. ఇక్కడికి వస్తే బయింగ్ ఆపర్చునిటీ మాత్రమే చూడండి అని చెప్పేసి అయితే చాలా స్ట్రాంగ్ అయితే చెప్పాము. చూడండి ఎలా అయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇమ్మీడియట్గా బౌన్స్ అయితే అయింది. సో అండ్ ఇంకొక ఆపర్చునిటీ, ప్రీవియస్ డే హై ఏదైతే ప్రీవియస్ డే హై ఉందో అది బ్రేక్అవుట్ అయితే ప్రీవియస్ డే హై ఏదైతే బ్రేక్అవుట్ అయితే ఈ లెవెల్లో మళ్ళీ బయింగ్ ఆపర్చునిటీ చూడమని చెప్పాం. చూడండి, ప్రీవియస్ డే హై పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అయింది. నెక్స్ట్ ఎలా మూవ్ అయిందో ఈజీగా 1:2 రిస్క్ రివార్డ్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ చూసినట్లయితే కొంత సైడ్ వైజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడైతే 1:2 రిస్క్ రివార్డ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా సైడ్ వైజ్లో వెళ్ళిందని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. ఇది నిఫ్టీలో జరిగింది. అయితే ఒక్కసారి అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ చూడండి, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ఇదే లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. ఈవెన్ ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అవ్వగానే ఎంత బౌన్స్ అయింది చూడండి, ఈ లెవెల్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇది ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసాము. ఈ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పిన దగ్గర ఇక్కడ నుంచి బౌన్స్ అయింది, మళ్ళీ ఇదే లెవెల్కి వచ్చింది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మాత్రమే చూడమని చెప్పాం. ఆర్ఎల్స్ పర్ఫెక్ట్గా కొంత ప్రైస్ యాక్షన్ డౌన్ సైడ్ ఫామ్ అయితే మనకి షార్ట్ ఆపర్చునిటీ కూడా ఉంది. సో బట్ మనమైతే వీడియోలో డిస్కస్ చేయలేదు. ఒకసారి అయితే ఇక్కడ నుంచి బౌన్స్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉందని చెప్పాము. సో ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంట్రీ. ఇక్కడ ఓపెనింగ్లోనే చూడండి ఎలా బౌన్స్ అయిందో. సో ఓకే, ఇది మనం తీసుకోలేదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఓపెనింగ్లోనే ఇంత బౌన్స్ అవుతుంది, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో తర్వాత చూసినట్లయితే చూడండి, ఇదే లెవెల్కి వచ్చినంత డబల్ బాటమ్ అవుతుంది. ఇది ఒకసారి అయితే ఎప్పుడైతే ఓపెనింగ్లో టచ్ చేసిందో మళ్ళీ ఇదే దగ్గరకు ఓపెనింగ్లో వచ్చింది. సో ఇది డబుల్ బాటమ్. సో ఈ లెవెల్ దగ్గర మనం ఆపర్చునిటీ తీసుకోవచ్చు. ఏదైతే సేమ్ డేస్ హై ఉందో ఈ డేస్ హై దగ్గరికి వెయిట్ చేయొచ్చు. సో ఇంకొక ఆపర్చునిటీ మనకి ఎక్కడ ఉందంటే ఈ డేస్ హై దగ్గర. ఎలా సార్ అంటే, ఇక్కడ ఎలా అయితే ఓపెన్ అయిందో డబుల్ బాటమ్ దగ్గర ఇది డబుల్ టాప్. ఇక్కడ బౌన్స్ అవ్వడానికి, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రైస్ రివర్స్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు మీకు అర్థం అవుతుందంటే, ప్రైస్ యాక్షన్ ఎప్పుడైతే అనాలిసిస్ చేస్తారో, మీరు బాగా అర్థం చేసుకుంటారో, ఆ ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. అండ్ ఏదైతే స్ట్రాటజీస్ అనేది ఉన్నాయో, స్ట్రాటజీస్ ఆఫ్ కోర్స్ ఉంటాయి, బట్ ఆ స్ట్రాటజీస్ కూడా మీరు ఎంతో దగ్గర స్ట్రాటజీస్ చూస్తారు, నా దగ్గర చూస్తారు, ఇంకో దగ్గర చూస్తారు, బట్ స్ట్రాటజీస్ అన్నిసార్లు వర్కౌట్ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకుంటారో, మార్కెట్ సైకాలజీ అర్థం చేసుకుంటారో, అప్పుడు మాత్రమే ఇది హై ప్రాబిలిటీ స్ట్రాటజీ. ఈవెన్ నేను ఎంట్రీ పొజిషన్ తీసుకోవచ్చు, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. సో మీకు అర్థమవుతుంది. అలాగే ఊరికే నేను చెప్పినా, ఏ యూట్యూబర్ చెప్పినా కానీ, ఎవరు చెప్పినా కానీ ఇక్కడ బై చేయండి, ఇక్కడ సెల్ చేయండి అంటే బ్లైండ్గా వెళ్ళి బై చేస్తున్నారు, సెల్ చేస్తున్నారంటే బట్ ఎండ్ ఆఫ్ ది డే లాస్లోనే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మార్కెట్ని అనలైజ్ చేసుకుంటారో, అర్థం చేసుకుంటారో, అప్పుడు మాత్రమే మీకు ఏ స్ట్రాటజీ అయినా వర్కౌట్ అవుద్ది. మీరు చూసే స్ట్రాటజీ మీ మార్కెట్ సైకాలజీ కొంచెం మీ కామన్ సెన్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది.
అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. ఎవరు చెప్పినా జస్ట్ వెళ్ళి బ్లైండ్గా ఈ XYZ యూట్యూబర్ ఎలా చెప్పారు, నేను చెప్పినా కానీ అయితే మీరు బ్లైండ్గా వెళ్ళైతే చేయకనే. నేను కూడా అలా చేయను. ఏదైతే నేను బై చేస్తున్నానో అనాలిసిస్ చేసి ఒక లాజికల్గానే పోతాను. నేనైతే గుడ్డిగా ఇలా ఉంది ఇక్కడ బై చేస్తానని అయితే మాత్రం చేయను. ఏదైతే ఒక మంచి మొమెంటం వస్తుంది, సో ఛాన్స్ ఉంది ఇక్కడ ఆపర్చునిటీ అంటేనే నేను వెళ్ళి ట్రేడ్ తీసుకుంటాను, ఆర్ఎల్స్ అవాయిడ్ చేస్తాను. సో ఓవరాల్గా ఈరోజు మార్కెట్ అయితే ఎలా ఉండబోతుంది, ఈరోజు చూసినట్లయితే ఒక 18 పాయింట్స్ అయితే పాజిటివ్లో ఉంది గిఫ్ట్ నిఫ్టీ. సో అరౌండ్ ఒక 20 పాయింట్స్ అనుకుందాం. సో ఒక 20 పాయింట్స్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ అరౌండ్ 8 o'clock టైంకి. సో ఓవరాల్ చూసినట్లయితే ఒక్క నిమిషం డైలీ టైం ఫ్రేమ్లో ఓవరాల్గా మార్కెట్లో కొంత పాజిటివ్ అయితే ఉంది. సో కొంతవరకు అప్ మొమెంటం ఉండడానికే ఛాన్స్ ఉంది. బట్ నిన్న ఏదైతే అప్ మొమెంటం ఉందో కొంత సైడ్ వేస్ ఫ్లాట్ మార్కెట్ ఉండడానికైతే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది. సో ఏదైతే నిన్న సిపిఆర్ ఏదైతే ఉంది, సిపిఆర్ నేరోగా ఉంది, నిన్న అయితే నారేగా ఉంది. సో ఈరోజు అయితే కొంత వైడ్ ఉంది కాబట్టి, సో ఈరోజు మొమెంటం చూసుకున్నట్లయితే కొంత నేరో టు లిటిల్ బిట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ లెవెల్స్ ప్రీవియస్ డే హై ఏదైతే ఈ లెవెల్ ఉందో ఇది ఇంపార్టెంట్. ప్రీవియస్ డేలో కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఏదైనా అప్ సైడ్ అయినా బ్రేక్అవుట్ అవ్వాలి, డౌన్ సైడ్ అయినా బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా మార్కెట్ పెరగడానికి అయితే ఛాన్స్ ఉంది, ఆర్ఎల్స్ డౌన్ అవ్వడానికి అయితే కూడా ఛాన్స్ ఉంది. ఈవెన్ సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఇదైతే ఇంపార్టెంట్ లెవెల్ ఆల్రెడీ ఏదైతే మార్క్ చేసుకున్నామో ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా అయితే ఈ లెవెల్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. ఇది బ్రేక్అవుట్ అయితే ఈ లెవెల్ అనేది 48,255 ఫర్దర్గా మార్కెట్ అయితే పెరగడానికి అయితే అవకాశం ఉంది, ఆర్ఎల్స్ సైడ్ వైజ్ మూమెంటమే ఉండడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సో ఏదైనా ఆప్షన్ బయర్స్ అయితే కొంత అవాయిడ్ చేయడానికి అయితే చూడండి. సో ఎందుకంటే మొమెంటం అండ్ ఈరోజు ప్రీమియం డీకే ఎక్కువగా ఉంటుంది అండ్ వచ్చేసి సైడ్ వైజ్ కూడా ఛాన్సెస్ అయితే ఉంది కాబట్టి సో ఒక్కొక్కసారి అయితే కాషియస్గా ఉండే ఆప్షన్ బయర్స్ అయితే. ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్ ఏదైతే బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ ఎలా ఉందో సేమ్ ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్ అలాగే ఉంది. సో ఓవరాల్ చూసినట్లయితే సేమ్ కొంత సైడ్ వేస్ టు రివర్సల్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ కొంతవరకు అయితే సైడ్ వేస్ ఉండడానికే ఆర్ఎల్స్ రివర్సల్ కొంత సైడ్ వేస్ టు రివర్సల్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ కూడా. సో సేఫ్ ట్రేడర్స్ అండ్ ఇంకోటి వచ్చేసి ఆప్షన్ బయర్స్ అయితే ఈరోజు కొంత అవాయిడ్ చేయడం బెటర్ అని చెప్పేసి నా సజెషన్. ఇది గాయ్స్ వీడియో అయితే. సేమ్ మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. కొంచెం మీ సపోర్ట్ అయితే మీ సైడ్ నుంచి ఇవ్వండి, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ బూస్టింగ్లా ఉంటుంది. ఇది గాయ్స్ వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.